వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాపుచ్చమైన కృపను బట్టి ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకందరికి కూడా విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో తన చేసాసి మనల్ని పిలుస్తూ ఉన్నాడనమాట అండి. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే అందరినీ దీవించాలని, అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ అభివృద్ధి చేయాలని, అందరినీ ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలగజేయాలని చెప్పేసి దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందుకంటే ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడు అనమాట అండి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో, ఆయనకు అంగీకారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచన దయచేసి మంచి మార్గాన్ని సరళం చేసి చక్కగా ఇప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఇప్పుడు ఎక్కడ ఎలా జీవించాలో ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి అలాగే చూసుకున్నట్లేదండి, చక్కగా మన హృదయంలో ఉన్న చెడుతనను కడిగివేసి హృదయ శుద్ధి చేసి చక్కగా ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు కలగజేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట అండి. మన హృదయాన్ని తెల్లని హేమం వల్ల చేసి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలగజేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి మనము, మన పిల్లలు, మన కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపుకు లోబడి దేవునికి అంగీకారంగా జీవించి దేవుని యొక్క కృప పొందుకుని ఈ నూతన సంవత్సరంలో దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విన్నారండి, ఆయన మాట ప్రకారం నడుచుకున్నారండి, ఆయనకి అంగీకారంగా జీవించారు. వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను వాళ్ళ దేవుడు దయచేశాడు అనమాట అండి. మనము కూడా దేవుని మాట వింటే ఆయన పిలుపుకు లోబడి ఆయన సలన హస్తం కిందకు వచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే అండి, దేవుడు మనందరినీ కూడా కన్నాడు కనుక, దేవుడు మనందరికి కూడా తండ్రి కనుక, మనందరము కూడా దేవుని పిల్లలం కనుక దేవుని యొక్క ఆలోచన మంచి ఆలోచన మాట అండి. మరి దేవుని పిలుపుకు లోబడి మనం మంచి మార్గంలో నడిచి మంచి ఆలోచన ప్రకారం నడిచి చక్కగా మన హృదయంలో ఉన్న చెడుతలను కడుక్కుని మన హృదయాన్ని శుద్ధి చేసుకుని తెల్లని హిమం వల్ల చేసుకుని ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మన దేవుని మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయనకి అంగీకారంగా జీవిద్దామా? ఏమంటారండి? చక్కగా దేవుని మాట విందామా, మరి చక్కగా దేవుని యొక్క కృపను పొందుకుందామా? ఈ నూతన సంవత్సరం అంతా కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? అయితే తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తుంది ప్రభా. కానీ ఈ నూతన సంవత్సరం దండిస్తుందో, నీ పిలుపుకు లోబడి దండిస్తుందో, నువ్వు ఇచ్చే విశ్రాంతిని దండిస్తుందో, పొందుకుని దండిస్తుందో, మేమందరం హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. చిన్నలనేమి పెద్దలనేమి తండ్రి, వృద్ధులను దండిస్తుంది, యవనస్తులను తండ్రి ప్రభావ, అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తూ ఉన్నారు, అందరినీ పిలుస్తూ ఉన్నారు, దండిస్తుందో ప్రతి ఒక్కరి ప్రభు నీ పిలుపుకు లోబడి మంచి మనసును దయచేయండి. గర్భిణీశీలను, బాలింతరాలను దండిస్తుందో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం లేని బిడ్డలను తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, వ్యాపారం చేస్తున్న వారిని దండిస్తుందో, అలాగే దండిస్తుందో, ఉద్యోగం చేస్తున్న వారిని, కూలి పని చేసుకుంటున్న వారిని, అలాగే వాహనాలు నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని ప్రభావ పేరుని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన వరకు దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అందరి సంవత్సరంతో హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా కొరకు తరగడాన్ని యేసుక్రీస్తు ప్రయాసమైన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి దేవుడు కనికర చంపరుడు కనుక, కృప చూపే దేవుడు కనుక చక్కగా మనందరిపై దేవుడు జాలి, దయ, కనికరము చూపి మనందరిపై కూడా దేవుడు ప్రేమ చూపి మనందరిలో జాలి చూపి చక్కగా మనందరం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరము కూడా చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులు అందరూ
యవనస్తులు అందరూ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనందరిని కూడా హాయిగా ఇచ్చేలాగా చేస్తూ ఉంటాడు కనుక మనందరం కూడా దేవుని మాట విందాము. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడు మాట వినే యోగ్యత దేవుడు మనందరికీ దేవుడు దయచేయను గాక. మనందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో హాయిగా జీవించే యోగ్యత మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి?